పోస్ట్ చేశాను కదా నిన్న పూజ వీడియో. సో ఈరోజు చెప్పాను మీకు నేను కంపల్సరీ మిషన్ వీడియోస్ అయితే పెడతానని. ఫస్ట్ ఇప్పుడైతే నేను పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలని మొత్తం ఏ వీడియో మొత్తం ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు బాగా నీట్గా అర్థమవుతుంది. సో నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అలాంటి స్కిల్స్ యూజ్ చేయను. మీకు మీకు ఏమవుతుందంటే మీరు చేయి తిరగడానికి ఫస్ట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా స్కిల్స్ అవన్నీ అప్పటికప్పుడు అందుబాటులో ఉండేవి మరి ఎక్కడంటే అక్కడ పడేసుకుంటాం. మన చేయి మాత్రం మన దగ్గరే ఉంటుంది. అందుకే నేను ఎప్పుడైనా కానీ నా హ్యాండ్కే మెయిన్ పని చెప్తాను. సో ఈ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ స్కేల్ అయితే యూజ్ చేయలేదు. ఫస్ట్ అయితే యూజ్ చేశాను, మళ్ళీ పక్కన పడేశాను. మన చేయి మనకు తిరగాలి, అప్పుడు మనకు ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడైనా సరే. ప్రతిదానికి స్కేలు అవన్నీ యూజ్ చేసుకొని ఈవెన్ నేను హ్యాండ్ కటింగ్ కూడా జస్ట్ నెయిల్తో అలా గీసేసి కట్ చేసేస్తాను. సో అంత బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈరోజు అయితే మీకు పంజాబీ డ్రెస్ ఎలా కట్ చేయాలని చూపిస్తాను. నాకైతే మెజర్మెంట్ డ్రెస్ అయితే ఆంటీ ఇచ్చింది, తీసుకున్నాను. చూడండి ఎలా పెడుతున్నాను నేను డ్రెస్సు. ఇటుపక్క వచ్చేసి మన సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ మడత ఉండాలి, ఇటుపక్క వచ్చేసి ఓపెనింగ్ ఉండాలి. నేను అది కూడా మీకు చూపించాను వీడియోలో. సో డ్రెస్ అయితే నీట్గా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆమె కొంచెం పొడవు పెట్టమనింది, 3 ఇంచులు. ఆ కొంచెం పొడవు పెట్టుకుని ఖర్చు కోసం కొంచెం ఒక 1/2 ఇంచు వదిలేసుకున్నాను నేను. సో పైకి వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఈ అమ్మాయి 7th క్లాస్ చదువుతుంది, నేను చూశాను. సో ఆ అమ్మాయి చాలా బక్కగా ఉంది. సో 2 ఇంచెస్ అయితే సరిపోతుంది నెక్. చూడండి నేను ఇక్కడ టేప్ చూపిస్తున్నాను. ఆ టేప్ వచ్చేసరికి ఇటు పక్క వచ్చేసి పెద్దగా ఉన్నాయి, ఇది తప్పండి, ఇది కరెక్ట్. పెద్దగా లైన్స్ ఎక్కడ ఉన్నాయో అవి 1, 2 ఉంటాయి. మీరు ఒకవేళ మిషన్ కుడతా ఉన్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది, అది కరెక్ట్. సో నెక్ అయితే 2 ఇంచెస్ పెట్టాను. తర్వాత వచ్చేసి నెక్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆర్మ్స్ అండి. ఆర్మ్స్ అంటే చంక దగ్గర మనం ఎన్ని ఇంచులు పెట్టాలి. ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంది, సో 5 ఇంచులు అయితే సరిపోతుంది. మామూలుగా అయితే 5.5 మీడియంగా ఉంటాయి. కొంచెం లావు ఉంటే ఇంకా 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఒకవేళ మాకు డ్రెస్తోనే కుట్టుకోవాలి, మేము డ్రెస్సే చూపించాలంటే నేను డ్రెస్సే చూపిస్తున్నాను చూడండి. మనం టేపుతో సంక భాగాన్ని కొలుచుకోవాలి. అలా కొలుచుకున్నప్పుడు అది ఎంతైతే ఉంటుందో అంత పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా 5 ఇంచెస్ అయితే ఉంది. నేను స్ట్రైట్గా ఒక లైన్ గీసాను. తర్వాత ఇటు సైడ్ ఒక లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి అక్కడ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. సో 1 ఇంచ్ తర్వాత ఇక్కడ రౌండ్ అయితే గీసుకోవాలి. ఆ 1 ఇంచ్కి అటాచ్ అయ్యేలాగా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ కొలత. మనం చెస్ట్ కొలత ఎలా చూస్తామంటే ఇటుపక్క సంక భాగం దగ్గర నుంచి ఇటుపక్క సంక భాగం. సో 2 టైప్స్, ఇటు సైడు అటు సైడు 2 వైపులా చూసుకోవాలి. ఇప్పుడు నేను కొలుస్తున్నాను చూడండి. సో మొత్తం వచ్చేసి ఇటుపక్క చెస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం 15 ఇంచెస్ ఉంది. సో 15 ఇంచెస్ అంటే దాన్ని హాఫ్ వేయాలి. సో హాఫ్ వేస్తే ఎంత వస్తుందంటే 7.5 వస్తుంది. 7.5 7 × 7 7 2 14, హాఫ్ 15 సరిపోతుంది. సో ఆ 15 అనేది మనకు చెస్ట్ లూజ్. సో చెస్ట్ లూజ్ వచ్చేసి 15 ఇంచెస్. సో 7.5 పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కుట్రలేకి ఎక్స్ట్రా మనకు 1.5 ఇంచా 2 ఇంచెస్ అది మన ఇష్టం. ఒకవేళ మీరు మర్చిపోతారని నేను అక్కడ గీస్తున్నాను, ఎందుకంటే అప్పటికప్పుడు గీసినది మనకు గుర్తుకుండవు. అందుకే నేను అలా అక్కడ నెంబర్స్ వేస్తున్నాను మర్చిపోకుండా ఉండటానికి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నడుము. సో నడుము అనేది ఏ విధంగా తీసుకుంటామంటే ఒక నార్మల్ హైట్ అంటే ఇంకా మీడియం హైట్ ఉంది అమ్మాయి, అంటే చాలా హైటే ఉంది ఒక రకంగా చెప్పాలంటే. సో నడుము దగ్గర అంటే సంక దగ్గర నుంచి నడుముకి 8 ఇంచెస్ ఉంటుంది. అది ఎవరికైనా అలాగే ఉంటుందండి, హైట్గా ఉండేవారికి. సో పొట్టిగా ఉండేవారికి మనం కొంచెం తగ్గించుకోవాలి. సో అమ్మాయి ఇప్పుడైతే 6th క్లాసే కాబట్టి నేను ఒక 1 ఇంచ్ అయితే తగ్గించాను. అలా తగ్గించిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి నడుము వచ్చేసి ఎంత ఉందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ 8 పెట్టాను కదా, ఇక్కడ 7 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ కిందికి వచ్చేసరికి
ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్స్ ఎంత ఉందా అని చూసుకోవాలి. మనకు చెస్ట్ దగ్గర ఎంత ఉందో అక్కడికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తానికి డ్రెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవైతే పర్ఫెక్ట్ కొలతలండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, డ్రెస్ ఇలాగే కట్ చేస్తారు. నేను ఇప్పటికీ మినిమం ఒక 200 మైన కట్ చేశాను. సేమ్ అన్నిటికి ఇలాగే వస్తుంది. కొంతమంది అయితే మా డ్రెస్ అయితే సరిగ్గా లేదు, సో అక్క నువ్వు మెజర్మెంట్స్ తీసుకొని కుట్టంటారు. సో అప్పుడు నేను మెజర్మెంట్స్ తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ చూపిస్తున్నాను మీకు. సో వీడియోలో ఏ విధంగా కట్ చేశానో ఒక డ్రెస్ తీసుకొని మీరు అదే విధంగా కట్ చేయండి. ఈజీగా వచ్చేస్తుంది డ్రెస్సు. మీరు కష్టపడాల్సింది ఎక్కడ అంటే ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా, అక్కడ స్ట్రైట్గా కొంచెం మెలిపడుతుంది. ఎందుకంటే ఇవి ఓపెన్ కాబట్టి డ్రెస్ అనేది మెలిపడుతుంది. మనం కరెక్ట్గా కట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా మెది తిరుగుతుందండి. సో అక్కడ మీరు చూసుకోవాలి. చూడండి, నేను కట్స్ అనేది రాస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి చిన్న కచ్చుకా పెట్టుకోవాలి. సో పైన వచ్చేసి నేను కుట్రదేకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెట్టాను అని చూపిస్తున్నా. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాను, ఇక్కడ 1.5, ఇక్కడ వచ్చేసి 1 ఇంచే అండి. మనకు కట్స్ వచ్చేసరికి జస్ట్ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచెస్. ఇక్కడి నుంచి నడుం దగ్గర నుంచి కట్స్కి మనకు ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 6 ఇంచెస్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ వచ్చేసరికి ఎడ్జెస్ పన్నా ఉంటుంది కదా కాదు దగ్గర, ఆ పన్నా. సో మనం వచ్చేసరికి కుట్ర దగ్గర ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఆడ కొంచెం నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇంకా మిగతాది వచ్చేసి కరెక్ట్గా ఎంతవరకు అయితే మనం ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. అలా స్ట్రైట్గా ఉన్నప్పుడే మనకు కట్స్ అనేది ఓపెనింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, చాలా నీట్గా కూర్చుంటుంది. లేదంటే కనుక కాలు దగ్గర ఇలా మెదిపడుతూ ఉంటుంది. నేను చాలాసార్లు గమనించాను. సో నెక్స్ట్ వచ్చేసి కింద నుంచి ఒక చిన్న హాఫ్ ఇంచ్ పైన పైకి పెట్టుకోవాలి. లేదంటే కనుక ఇటు సైడు తోకలాగా ఉంటాయి. సో అందుకని ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను పైకి పెడుతున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఇలా ఈ కొలతలు తీసుకొని మీరు కనుక కట్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఎక్కడే కానీ మనం ఫోల్డింగ్ వేసుకునేప్పుడు ఎక్కడే కానీ ముడత లేకుండా చూసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను చూడండి. సో ఆ కట్స్ అనేది నేను తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడైతే మీ కన్వీనియంట్ని బట్టి, సో పైనుంచి మీకు కన్వీనియంట్ ఉందా, కింద నుంచి కన్వీనియంట్ ఉందా, సో ఆ విధంగా మీ కన్వీనియంట్ని బట్టి మీరు కట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఆర్మ్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేనైతే ఎలాగైనా కట్ చేస్తాను. మీకు ఒకవేళ ఆర్మ్స్ దగ్గరకు వచ్చేసరికి మాకు ఇలా చేత కావడం లేదంటే మీ సైడు తిప్పేసుకోండి. డ్రెస్ మీ సైడు తిప్పుకొని మీరు కదలకుండా, ఇదైతే కొంచెం కాటన్ లాగే ఉంది క్లాత్, అదైతే తిరగదు. ఒకవేళ కొంచెము క్లాత్ పడిపోతుందంటే గుండు పిన్నీసు పెట్టేసుకోండి. అలా పిన్నీసు పెట్టుకుంటే క్లాత్ అనేది జారకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ అనేది ఓపెన్ చేసుకోవాలి మనం. అలా ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్ 2 ఇంచెస్, నెక్స్ట్ ఇంకా షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఇదైతే కంపల్సరీ ఎవరికైనా ఇలాగే ఉంటాయి. ఒకవేళ మరీ ఎక్కువ లావుగా ఉన్నారు బోట్ నెక్, వాటికి మాత్రం కొలతలు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వీటితో పోల్చుకుంటే. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి కొంచెం సన్నగా ఉన్నా కొంచెం లావుగా ఉన్నా నెక్ విడ్త్ కూడా కొంచెం సైజ్ మారుతుంది. అంతే, ఎవరికైనా ఇలాంటి మెజర్మెంట్సే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు నెక్ కొలుస్తున్నాను. వాళ్ళ కన్వీనియంట్ని బట్టి మాకు నెక్ వచ్చేసి ఇంతవరకు నేనైతే మెజర్మెంట్స్ తీసుకుంటాను. కానీ ఈ అమ్మాయి వచ్చేసి డ్రెస్ ఇచ్చేసింది నాకు, ఈ డ్రెస్ మీద కుట్టు అనేసి. సో నేనేం చేస్తున్నానంటే మీరు ఎప్పుడైనా కానీ టేపును కరెక్ట్గా కొలత పెట్టుకోవాలి. టేపును తిప్పేసి పెట్టాలంటే మాత్రం డ్రెస్ పోతుందండి. సో టేప్ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, అలాగే పెట్టుకోవాలి. ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంది కాబట్టి 5 ఇంచెస్ సరిపోతుంది. 5 ఇంచెస్ పెడితే మనకు 5.5 వచ్చేస్తుంది. సో రౌండ్ నెక్ అండి. అలా మధ్యలో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైన పెట్టేస్తాను. హాఫ్ ఇంచ్ పైన పెట్టేసి చాలామంది అక్కడ స్కేల్ యూజ్ చేస్తారు, అవసరం లేదండి, రౌండ్గానే వచ్చేస్తుంది. మనం కొంచెం చెయ్యి టర్న్ చేసామంటే రౌండ్గానే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి. సో ఆ విధంగా కట్ చేసుకుంటే నెక్ అనేది ఎక్కడే కానీ లేకుండా, ముడత లేకుండా, కొంచెం మనకు జారకుండా చాలా నీట్గా వస్తుంది. మనం కుట్టేటప్పుడు కూడా డ్రెస్సులు ఆల్మోస్ట్ అయితే ఏం జారవు. సో కుట్టేటప్పుడు కూడా ఏం చేయాలంటే కొంచెం నెక్ కాడ కొంచెం ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్. సో
సో బ్యాక్ పార్ట్కి నెక్ నేను ఎలా కట్ చేశాను అని. ఈ అమ్మాయి డ్రెస్సుకు చూస్తే కనుక బ్యాక్ పార్ట్కి వచ్చేసి నెక్ చాలా పైకి ఉంది, చాలా హై నెక్ లాగా ఉంది. అలా ఉండకుండా కొంచెం కిందికి పెట్టమనింది. సో కిందికి పెడితే కనుక ఈ అమ్మాయికి ఒక 5 ఇంచెస్. సో ఫ్రంట్ అంతే, బ్యాక్ అంతే సరిపోతుందండి. 5 మామూలుగా అయితే కనుక మన ఏజ్, సో నా ఏజ్ వచ్చేసి 30. సో మన ఏజ్ వరకు చాలా హైట్ ఉంటాం కాబట్టి మనకు ఒక 6.5 7 ఇంచెస్ అయితే డీప్ నెక్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఈ అమ్మాయి చిన్న పాప కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే 5 ఇంచెసే పెడుతున్నాను. మళ్ళీ దానికి ప్యాచ్ వేయమనింది, ప్యాంట్ క్లాత్ తీసుకొని ప్యాచ్ వేయమనేది. సో ఇంతేనండి డ్రెస్సు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.